ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే చూడగానే నోరూరిపోయే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం చికెన్ని ఒక గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి వంపి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి సాజీరా ఇలాచి లవంగాలు వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలండి. ఫ్రెష్గా వేయడం వల్ల ఈ నాన్ వెజ్ కూరల్లో రుచి ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇందాక ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న ఆ చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి. ఈ చికెన్ ముక్కలు ఒక 10-15 నిమిషాలు ఉడికితే చాలండి. ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకుందాం. ముక్క ఉడికిపోయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపేసుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చపాతీ పైన వేడివేడి అన్నంలో చాలా బాగా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి వేసేసుకొని దించేసుకున్నామంటే రెడీ.